దర్శన్ వాళ్ళ కుటుంబ సభ్యులతో ఇలా అంటాడు. ఏమని అంటే, మా ఫ్రెండ్ సైకియాట్రిస్ట్ విశాల్ అని ఉన్నాడు, ఇలాంటి కేసులు ఎన్నో డీల్ చేశాడట, తప్పక క్యూర్ చేయొచ్చని అంటున్నాడు అని చెప్పేసి దర్శన్ వాళ్ళందరితో చెప్తాడు. అప్పుడు అందరూ అతన్నే చూస్తారు. ఇంకా అనన్య మాత్రం పిచ్చిదానిలాగా కురుకురే తినుకుంటూ సోఫాలో కూర్చుంటుంది. అప్పుడు వెంటనే విశాల్ కారులో నుంచి వస్తాడు. అనన్య అలా చూస్తుంది. చూడంగానే విశాల్ కార్లో నుంచి దిగంగానే విశాల్ చూసి అంటుంది కదా, ఆ విశాల ఈ విశాల అని చెప్పేసి అనుకొని వెంటనే కురుకురే కింద పడేసి మొహం కాళ్ళలో పెట్టి దాచేసుకుంటాడు. సోఫాలో కూర్చొని దాచుకుంటే అప్పుడు విశాల్ లోపలికి వస్తాడు. లోపలికి వచ్చేసి హాయ్ దర్శన్ అని చెప్పేసి దర్శన్తో మాట్లాడి హాయ్ ఆంటీ అని చెప్పేసి ఆనందతోని హాయ్ అంటాడు. అప్పుడు ఆనంద హాయ్ అని చెప్పేసి అంటుంది. తర్వాత అంటాడు కదా దర్శన్, అమ్మ విశాల్ అని అంటే ఆహా. తర్వాత అనన్య ఉండి తను మొహం దాచుకొని లోపల అనుకుంటుందా, ఇప్పుడు కనుక నన్ను గుర్తుపట్టాలి కదా, అమ్మో ఆ ఊహనే ఊరేసుకునేలా ఉంది అని భయపడుతూ ఇలా చూస్తానంటే దర్శన్ అంటాడు కదా, విశాల్ తనే మా వదినే అని చెప్పి చూపిస్తే విశాల్ అలానే వాళ్ళ వదినని ఇలా చూసేసరికి తను కూడా అప్పుడే కొంచెం మొహం ఇలా తిప్పి ఇలా చూస్తుండగా అనన్య వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ అత్తగారు ఉండి మొహం చూపించమ్మి ట్రీట్మెంట్ చేయడానికి పిలుస్తున్నారు అని చెప్పేసి ఇలా మొహం లాగుతుంటే అస్సలే తీయకపోతే అందరు కలిసి లాగి మొహం బయటకు పెడతారు. మొహం బయటకు పెట్టేసరికి అది మొహం మూతిని ఇలా పెట్టేసి చూస్తుంటారు పిచ్చిదానిలాగా. చూస్తూ వాళ్ళ పెద్దమ్మ మూతి మేకలు ఒక్కటేస్తుంది. అప్పుడు సెట్ అయిన తర్వాత అప్పుడు విశాల్ తననే చూస్తూ అంటాడు. వెంటనే విశాల్ తనని గుర్తుపట్టి అనన్య అని చెప్పేసి తన మనసులో అనుకొని ఫ్రీజ్ అవుతాడు. అప్పుడు అనన్య కూడా ఇలానే చూస్తుంది. అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఏంటి కథ? అనన్య విశాల్కి తెలుసా, విశాల్ అనన్యకి తెలుసా, లేకపోతే వీళ్ళిద్దరూ గతంలో ఏమన్నా ఫ్రెండ్సా, లేకపోతే ఏమన్నా ఎనిమీసా, లేకపోతే వీళ్ళిద్దరి మధ్యలో ఏమన్నా అప్పుడు స్టోరీ గిట్లా ఏమన్నా ఉందా, ఏంటి అసలు ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.